అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే 24 గంటల్లో మా దగ్గరకు ఒక ఇష్యూ వచ్చిన తర్వాత 24 గంటల్లో దీని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల, మహిళల భద్రత పట్ల, వాళ్ళ యొక్క గౌరవ మర్యాదల పట్ల కట్టుబడి ఉంది. అయితే కొంతమంది అధికార దుర్వినియోగంతో, అహంకారంతో చేసే చర్యలకి ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇలా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అక్కడ ఎవరున్నా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇలాంటి చర్యలకి పాల్పడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అదే విధి విధానంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ అతని మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలోనే వాళ్ళు 24 గంటల్లో వాళ్ళని లోపల నుంచి యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీని కించపరచడానికి, కూటమి ప్రభుత్వ నాయకుల్ని కించపరచడానికి ఈరోజు వైసీపీ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా అద్భుతంగా గల్లా మాధవి గారు అనుచరులు చేశారు అని చెప్పి వేసుకుంటూ ఉన్నారు. ఏదన్నా ఒక అవకాశం వస్తే రాబందుల్లాగా వారిపోయి దాన్ని పొలిటికలైజ్ చేయడం తప్ప మరో అజెండా లేని ఈ యొక్క మీడియా వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, వైసీపీ మీడియా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఎలాగ మాట్లాడుతున్నాము అన్నది కూడా ఆలోచించండి. మహిళా గ్రీవియన్స్ పెట్టి మహిళల యొక్క ప్రాబ్లమ్స్ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్న నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. అలాంటి ఒక నియోజకవర్గంలో మా అనుచరులతో దాడి చేయిస్తాము, మా అనుచరులు మహిళల పట్ల నీచంగా వ్యవహరిస్తారు అని చెప్పి మీరు ఈ అవకాశాన్ని పొలిటికలైజ్ చేస్తూ రాసుకుంటున్న రాతల్ని ఒకసారి సమీక్షించుకోండి.